మీ పార్టీలోనే సరైన సముచిత స్థానం దక్కలేదనే ఆయన బయటకు వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘాటు వ్యాఖ్యలు అయితే చేయలేదు, కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు సరైన సముచిత స్థానం దక్కలేదు. ఇప్పుడు మీ విజయసాయి రెడ్డి గారు ఎలా వెళ్ళారో ఆయన వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు వస్తే రాధా గారిని మీరు జాయిన్ చేసుకుంటారా రిటర్న్ వస్తే? నెంబర్ 1. నెంబర్ 2, గతంలో ఆయనకి మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఆయన బయటికి రావాల్సిన అవసరం ఏంటంటే ప్రధానంగా ఏం చెప్తారు? మీరైతే ఏదో ఎమ్మెల్సీ ఇస్తామన్నా కూడా ఆయన వెళ్ళిపోయారు, మరి ఎంపీ సీట్ ఇస్తామన్నా కూడా వెళ్ళిపోయారని అయితే మీరైతే చెప్పారు. మరి గతంలో మీ దగ్గర దొరకంది ఇప్పుడు దొరుకుద్దని మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే మీరు మరి తీసుకునే అవకాశం ఉందంటారా? ఏమంటారు మీరు? ఇంకొక క్వశ్చన్ కూడా, గతంలో వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలని అనేక వినతి పత్రాలు మీకైతే ఇచ్చారు ఎంతోమంది, మీ పార్టీకి, అందులో ఉన్న మీ ప్రభుత్వానికి. కానీ మీరు అప్పట్లో దాన్ని ఎందుకో మరి పట్టించుకున్న పాపనైతే లేదు. ఇప్పటికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వంగవీటి పేరుని కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? నిజంగానే వంగవీటి మోహన్ రంగా పేరు ఒక జిల్లాకి పెట్టడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? జిల్లాలకు పేర్లు పెట్టుకుంటా పోవాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇట్లా వీఐపీలకే పేర్లు సరిపోతాయి, పేర్లు సపరేట్ సాలవు. కానీ కాకపోతే పెడితే తప్పని కూడా నేను అనడం లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రంగా గారు, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే మేము మనస్ఫూర్తిగా ముందు గౌరవించాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నీకు మచిలీపట్నం ఎంపీగా పో, ఇక్కడ ఎమ్మెల్యేగా కొంచెం వీక్ ఉంది నీ పర్ఫార్మెన్స్, వీక్ ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా నువ్వు డ్యామేజ్ కావడం నాకు ఇష్టం లేదు, నువ్వు మా కుటుంబ సభ్యులు లాంటివన్నీ, నిన్ను ఖచ్చితంగా నేను ఒకవేళ నువ్వు సైలెంట్ గా ఉన్నా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి నేను మంత్రి పదవిలోకి తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయనంతటా ఆయనే బయటికి వెళ్ళి ఆయనంతటా ఆయనే కామెంట్ చేయడం జరిగింది. అది తీవ్రస్థాయి విమర్శ, మామూలు విమర్శ అనేది కాదు, కానీ విమర్శ అయితే చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆ పార్టీలోకి పోయి, ఆ పార్టీకి పోయిన తర్వాత ఆ పార్టీలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగా గారిని చంపినారని దేశం యావత్తు కోడే కూస్తుంటే, అలాంటి వ్యక్తిని ఆడిపోయిన మా నాన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపలేదనే మాట మాట్లాడినారంటే ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ని ఆయన డ్యామేజ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ పోతాడు, ఎక్కడ ఉంటాడనేది పక్కన పెడితే, మేమైతే ఆయన ఎక్కడ అగౌరవపరచలే, కించపరచలే, ఆయన స్థానాన్ని తగ్గించలే. ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకైతే మేము గౌరవించాలనే ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనేది. ఏమన్నారు? మీకు నీ నియోజకవర్గంలో సర్వేలో పూర్గా ఉంది, కరెక్ట్ గా నిన్ను ఓడించడము ఓడిపోవడము నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు ఓడిపోకూడదు, ఖచ్చితంగా నీకు ఎమ్మెల్సీ అయినా సరే నేను మినిస్టర్ చేస్తాను, లేదు ఎంపీగా పోతానంటే చెప్పు, నీకు ఎంపీగా పంపించాలని మచిలీపట్నం ఆ రోజు 2019కి ముందే అడగడం జరిగింది. కాబట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆవేశంగా, అక్కడ ఏదో జరుగుతుంది, ఏమో జరుగుతుంది అనే ఉద్దేశంలో భాగంగా. కాబట్టి అక్కడ ఏమి జరగలేదు, కాబట్టి వాళ్ళు వాడుకొని ఇష్టపెడతారనేది దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. మోహన్ రెడ్డి గారు, మీరు ఇందాక కదిపారు కాబట్టి అడగాల్సి వస్తుంది. గతంలో అనేక విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన టీడీపీ వాళ్ళకి సంబంధం లేదని మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని మీరు అన్నారు. ఇప్పటికీ కూడా ఎంతోమంది గతంలో అప్పుడున్న కొంతమంది రాజశేఖర రెడ్డి గారి హస్తం కూడా దీనిలో ఉంది, అది టీడీపీ వాళ్ళ మీద నెట్టివేయబడ్డారని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఏమైనా ఉందంటారా? దీనిలో అప్పుడు రంగా గారు హత్యకు రాజశేఖర రెడ్డి గారు కానీ మరెవరైనా రెడ్డి సామాజిక వర్గానికి కానీ దానిలో ఉందా? మీరు టీడీపీ వర్గం మీద, ఒక సామాజిక వర్గం మీద నెట్టేశారన్న దానిలో వాస్తవం ఉందా? ఓన్లీ ఆరోపణలేనాయి? ఫస్ట్ నుండి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఏ తప్పన్నా చేయని ఆ సమస్య అయినప్పుడు డైవర్ట్ చేసి ఇతరుల మీద దుబ్బేస్తారు వాళ్ళు. అది జనంలోకి ఇది చెడుగా ప్రచారం పోతుంది అన్నప్పుడు ఆ ప్రచారాన్ని తీసుకుని ఇతరులకు అంటగడతారు, వాళ్ళు మాత్రం బాధ్యత తీసుకోరు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు, హోమ్ మినిస్టర్ గా కోడెల శివప్రసాద్ గారు ఆ జిల్లా పక్క జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఉదయం 6 గంటలకే ఆయన మర్డర్ చేస్తే, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఇంతవరకు ఊరుకుండే వాళ్ళ. ఎన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు, ఇప్పుడు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో వాళ్ళ భార్యను తిట్టానో, వాళ్ళ కూతురిని తిట్టానో, కొడుకుని తిట్టానో, ఎవరినో ఒకరిని తిట్టారనే ఉద్దేశం టార్గెట్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఉండే వాళ్ళనో ఏడ్చుకొచ్చి జైల్లో పెట్టే ఈ వీళ్ళు నిజంగా నేను చేసి ఉంటే ఇంతవరకు ఊరుకుండే వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం, అది పెద్ద తప్పు అయితే ఆ తప్పు మరి జీవితాంతం వాళ్ళని ఎంటాడుతుందని తెలిస్తే డైవర్ట్ చేయడానికి, డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ దీక్షకు వెళ్లి సంఘీభావం తెలిపినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందంటే ఇంతకన్నా నీచ నికృష్ట దరిద్రమైనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడినారంటే ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే వీళ్ళకి అలవాటు అనమాట. ఎప్పుడు నుంటో ఎవరు చేసినా
మంచి చేస్తే మా ఏం చెప్పుకుంటారు, మేము చేసిన మంచి కూడా మా ఏం చెప్పుకుంటారు, వాళ్ళు చేసిన పెద్ద తప్పులు కూడా అది మేము చేసిన